నమస్కారం. కొంతమంది వ్యక్తులు ఎందుకు సులభంగా డబ్బు, పేరు, ప్రఖ్యాతలు, సౌకర్యాలు పొందుతారో అని మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపోతుంటారా? అది కేవలం అదృష్టం కాదు, వారి జన్మజాతకంలో ఉన్న ప్రత్యేక యోగాల యొక్క ప్రభావం. ఈరోజు నేను మీతో అదృష్టం, సంపద, రాజయోగాలు ప్రసాదించే శక్తివంతమైన జ్యోతిష్య యోగాలు మీతో పంచుకోబోతున్నాను. జన్మజాతకం అనేది ఓ భవిష్యత్తు యొక్క బ్లూ ప్రింట్ అని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. ఆ వ్యక్తి ధనవంతుడు అవుతాడు, రాజులా జీవిస్తాడు అని కొన్ని యోగాలు సంకేతాలను ఇస్తాయి. మహాలక్ష్మి యోగం, 2వ ఇంటి అధిపతిగా గురువు గారు అయ్యి ఆయన 11వ ఇంట్లో ఉంటే అటువంటి వ్యక్తి అతని ఇంటిని కూడా మహాలక్ష్మీదేవి ఆశీర్వదిస్తుందనే సూచన ఉంది. సరస్వతి యోగం, బుధుడు, గురువు, శుక్రుల కలయిక ఉంటే కళ, సంగీతం, రచన, శాస్త్రంలో అద్భుత విజయాలు అండ్ ఆదాయం లభిస్తాయి. నృపయోగం, ఒకే జాతకంలో 3 లేదా అంతకంటే ఎక్కువ శుభగ్రహాలు ఒకే ఇంట్లో ఉన్నత స్థితిలో ఉంటే ఆ వ్యక్తి రాజుల సౌకర్యాలు అందుకుంటాడు. అమల యోగం, చంద్రుడి నుండి 10వ స్థానంలో నైసర్గిక శుభగ్రహం ఉంటే సంపద, గౌరవం, పేరు, స్థానం అన్నీ కలిసి వస్తాయి. గజకేసరి యోగం అంటే చంద్ర గురువుల యొక్క కలయిక. వీరికి డబ్బు కొరత ఎప్పుడూ ఉండదు. ఇది డబ్బుని ఆపే సూచన కూడా వీళ్ళకి కలిగి ఉండకుండా ఉంచే యోగం. ఇంకొన్ని గుప్త యోగాలు కూడా ఉన్నాయి. 9వ ఇంట అధిపతి 11వ ఇంట్లో ఉంటే జీవితంలో అదృష్టం కలుగుతుంది. చంద్రుడు శుభస్థితిలో 9వ ఇంట్లో ఉండి అలా ఉంటే జాతకుడికి తల్లి వల్ల అదృష్టం పెరుగుతుంది. శుక్రుడు 9వ స్థానంలో ఉంటే భార్య వల్ల అదృష్టం మెరుగవుతుంది. బృహస్పతి 5వ ఇంట్లో కర్కాటకం అయ్యుండే అది ఉచ్చస్థానం పొందితే ఇట్లాంటి వారి పిల్లలు అత్యంత అదృష్టవంతులు అవుతారు. మహాసాగరం లాంటి జ్యోతిష్య శాస్త్రంలో శక్తివంతమైన యోగాలు కోకొల్లలు, కానీ వాటి ప్రభావం మీకు జరుగుతున్న గోచార దశపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ జాతకం ఒక పుస్తకం లాంటిది, అందులో మీ అదృష్ట పేజీలు దాగి ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మీ జాతకంలో ఏమైనా యోగాలు ఉన్నాయా? కామెంట్ చేయండి.